హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాలభైరవాష్టమి రోజున ముఖ్యంగా వెలిగించే కూష్మాండ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, అసలు ఎందుకు వెలిగించాలి, ఈ దీపాన్ని ఇంటి లోపల వెలిగించాలా, ఇంటి బయట వెలిగించాలా అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పబోతున్నానండి. ఎందుకంటే మనకి రేపే కాలభైరవాష్టమి రాబోతుంది. అందుకని ఈ రోజున ఈ కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అష్టమి రోజున వెలిగించే ఈ దీపం అష్ట కష్టాల నుండి మనల్ని బయట పడేస్తుందని అంటారండి. అంతటి శక్తి ఈ కూష్మాండ దీపానికి ఉంది. మనకున్న ఆరోగ్య సమస్యలు, ఇంకా డబ్బు సమస్యలు, రుణ బాధలు, ఆర్థిక సమస్యలు, శత్రు సమస్యలు, గ్రహ బాధలు, రుణ బాధలు, శని దోషాలు, డబ్బులు వెనక్కి రాకపోవడం, చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం, వీటన్నిటి సమస్యలన్నీ కూడా తీర్చుతుందండి. ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు మనకున్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. అయితే ఇప్పుడు ఈ దీపాన్ని ఎలా పెట్టుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే కాలభైరవాష్టమి ఈ 2023 సంవత్సరంలో డిసెంబర్ 20వ తేదీన బుధవారం వస్తుందండి. ఈ రోజే కాలభైరవుడు ఆవిర్భవించారని అంటారు. అందుకని ఈ రోజున కాలభైరవ స్వామిని పూజించి ఈ కూష్మాండ దీపాన్ని పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈ కాలభైరవ స్వామి కోసం కూష్మాండ దీపం కోసం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఈ కాలభైరవ స్వామిని పూజించిన లేదంటే ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించినా సరే ఎన్నో మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఒక్కసారి చేసి చూడండి. ఎందుకంటే ఈ భూలోకంలో సమస్య లేని వ్యక్తే ఉండడు. ఏదో ఒక సమస్యతో ప్రతి వ్యక్తి కూడా బాధపడుతూనే ఉంటాడండి. అందుకని ఆ సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలి, మనం కూడా జీవితంలో ఎంతో కొంత సంతోషంగా ఉండాలి అని అనుకునేవారు తప్పకుండా ఈ కూష్మాండ దీపాన్ని అయితే పెట్టుకోండి. ఆ కాలం ఎలా అయితే పరిగెడుతుందో ఆ కాలం వెంటే మనం కూడా పరుగులు తీయాలి అంటే ఈ కాలభైరవ స్వామిని పూజించాల్సిందేనండి. అయితే ఈ పూజ ఇంటి లోపల చేసుకోవాలా, ఇంటి బయట చేసుకోవాలని అంటే ఇంటి లోపలైనా సరే చేసుకోవచ్చండి, లేదంటే ఇంటి బయట ద్వారబంధం దగ్గరైనా సరే చేసుకోవచ్చు. ఇంటి లోపలైతే మీరు పూజా మందిరంలో మీరు ప్లేస్ ఉంటే చేసుకోండి, లేదంటే పూజా మందిరం కిందనే ప్లేస్ ఉంటుంది కదండి, అక్కడైనా సరే చేసుకోవచ్చు. లేదంటే ఇంటిలో ఏ దిక్కు వైపు అయినా సరే మీరు ఇలా పసుపు రాసి ముగ్గుది వేసుకొని మీరు ఈ కూష్మాండ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు. అయితే కొంతమంది ఇంటి బయట ద్వారబంధం దగ్గర ఈ కూష్మాండ దీపాన్ని అయితే వెలిగించుకుంటారండి. ఇది మీ ఇష్టం అండి. మీరు ఇంటి లోపలైనా సరే పెట్టుకోవచ్చు, లేదంటే ఇంటి బయట అయినా సరే పెట్టుకోవచ్చు. అయితే ఒక సందర్భంలో మాత్రం ఇంటి బయట పెట్టుకుంటారండి. అది ఎప్పుడనేది కూడా చెప్తాను. ఇక్కడ నేను ఇలా ముగ్గది వేసేసుకున్నానండి. ఇప్పుడు మీ దగ్గర కాలభైరవ స్వామి ఫోటో కానీ లేదంటే విగ్రహం కానీ ఏదైనా సరే ఉంటే మీరు పూజలో పెట్టుకోండి. అయితే మా దగ్గర అలాంటివి ఏమీ లేవండి అని అనుకుంటే ఇక్కడ చూడండి, గోడ పైన ఇలా పసుపు రాసి 3 అడ్డగీతలు పెట్టి బొట్లు అయితే పెట్టుకోండి. ఎందుకంటే సాధారణంగా కాలభైరవ స్వామి ఫోటో అయితే అందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ఇలా పసుపు రాసి ఇలా గీతలు అయితే పెట్టుకోండి. అయితే నా దగ్గర కాలభైరవ స్వామి ఫోటో లేదు, కానీ ఆయన ప్లేస్లో నేను శివుణ్ణి పెట్టుకుంటున్నానండి. ఇలా మీ దగ్గర శివుని విగ్రహాలు కానీ లేదంటే శివయ్య ఫోటో కానీ ఉంటే మీరు పూజలో పెట్టుకోవచ్చండి. అయితే నేను ఇది ఇంట్లో చేసే పూజ కాబట్టి నేను ఇలా శివుడి విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ రోజున కాలభైరవాష్టమి కాబట్టి ఈ రోజే స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి అందుకని మీరు ఈ దీపాన్ని ఈరోజు ఇంట్లోనే పెట్టుకోండి. ఇంకా మిగతా అష్టములన్నీ కూడా మీరు ద్వారబంధం దగ్గర పెట్టుకున్నా పర్వాలేదు. అయితే మిగతా అష్టములు ఏంటంటే అంటే ఈ దీపాన్ని ఈ ఒక్కరోజే కాకుండా ఇలా మొత్తం 16 అష్టములు ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది. అయితే మిగతా అష్టములు అంటే ప్రతి నెలలో వచ్చే బహుళ అష్టమి రోజున మీరు ఈ కూష్మాండ దీపాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. మేము అన్ని అష్టములు పెట్టుకోలేమండి అని అనుకుంటే కనీసం 9 అష్టములైనా సరే ఈ కూష్మాండ దీపాన్ని పెట్టుకోండి. లేదంటే ఈ కాలభైరవ అష్టమి రోజున ఈ ఒక్క రోజైనా సరే తప్పకుండా ఇలా పూజ చేసుకొని ఈ దీపం అయితే పెట్టుకోండి. అయితే ఈ దీపం ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ నేను 2 డిస్పోజబుల్ ప్లేట్స్ అయితే తీసుకున్నానండి. లేదంటే విస్తరాకులు ఉంటాయి కదండి, అవైనా సరే తీసుకోవచ్చు. ఇలా ఈ రెండిట్లో ఏది తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఈ దీంట్లోనే మనం దీపం పెట్టుకోవాలి కాబట్టి ఇలాంటి ప్లేట్స్ ఏమైనా సరే తీసుకోండి. అంతే తప్ప ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ఇలాంటి ప్లేట్స్ అయితే తీసుకోకండి. ఇప్పుడు ఈ ప్లేట్స్కి కూడా నిండుగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులవి వేసుకొని కుంకుమతో బొట్లవి పెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ ప్లేట్స్ 2 తీసుకోవాల్సి ఉంటుందండి. రెండిట్లకి కూడా ఇలానే పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులవి వేసుకోవాలి.
ఇలా ప్లేట్స్ని అందంగా అలంకరించుకున్న తర్వాత ఇక్కడ పూజలో మనం ఇలా 2 ప్లేట్స్ కూడా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన కూష్మాండ దీపాన్ని పెట్టుకోవాలి. దానికోసం కూష్మాండం తీసుకోవాలండి. కూష్మాండం అంటే ఏదో కాదండి, ఈ గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అంటారు కదా, తెల్ల గుమ్మడికాయ, అది తీసుకోవాలి. దీన్ని ఇంటి ముందర కూడా కట్టుకుంటారండి దిష్టి కోసం. చాలామందికి తెలియకపోవచ్చు. ఇది దిష్టినే కాదండి, ఇలా మనకున్న సమస్యలు కూడా ఈ గుమ్మడికాయ అనేది తీర్చుతుంది. అందుకనే ఈ గుమ్మడికాయ అయితే ఒకటి తెచ్చి పెట్టుకోండి. అయితే గుమ్మడికాయ మీరు సోమవారం కానీ లేదంటే శుక్రవారాల్లో కానీ గుమ్మడికాయని తెచ్చుకోకూడదండి. మిగిలిన రోజుల్లో ఎప్పుడు తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ అన్నిటికన్నా మంచిది బుధవారం అండి. బుధవారం మీరు ఇది తెచ్చుకొని ముందుగానే పెట్టుకోండి. అయితే ఈ గుమ్మడికాయ అనేది కాస్త చిన్నగా ఉన్నది తెచ్చుకోండి, మరీ అంత పెద్దది కాకుండా కొంచెం చిన్నది అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ గుమ్మడికాయని వాటర్తో వాష్ చేసేసి ఇప్పుడు దీన్ని మధ్యలోకి కొయ్యాలండి. అయితే ఈ కొయ్యడాన్ని కూడా ముందుగా మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉంటే వారి చేత కొంచెం కట్ చేయమని చెప్పండి. లేదంటే చిన్న ఘాటైనా సరే పెడితే తర్వాత మీరైనా సరే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారండి, అందుకని నేను మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ నేనే కట్ చేసి చూపిస్తున్నాను. గుమ్మడికాయని ఆడవారు కట్ చేయకూడదని అంటారండి, ఎందుకంటే మనకి గర్భసంచి ఉంటుంది కాబట్టి గర్భసంచికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని, అందుకని ఇలా కట్ చేయకూడదని అంటారు. మీ ఇంట్లో ఉన్న మగవారి చేత కట్ చేయించుకోండి. ఇలా మధ్యలోకి కట్ చేసిన తర్వాత 2 ముక్కలు అవుతుంది కదండి. ఇప్పుడు దీని మధ్యలో కూడా ఇలా కట్ చేసి మధ్యలోని గుజ్జు తీసేయాలండి, ఎందుకంటే మనం మధ్యలోనే దీపం పెట్టుకోవాలి కాబట్టి. అందుకనే ఈ మధ్యలో ఉన్న ఆ పెక్కలు అవన్నీ కూడా తీసేయండి. మరి అంత ఎక్కువ లోతైతే చేసుకోకండి, కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ చేసుకున్నారనుకోండి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, అందుకనే కొంచెం చేసుకున్నా పర్వాలేదు. దీనిలో పెక్కలు అవి అన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా తీయవలసిన అవసరం ఏమీ లేదండి, అవి ఉన్నా పర్వాలేదు, దీపం పెట్టుకోవచ్చు. ఇలా తీసిన గుజ్జుని మీరు ఏదైనా ఒక బ్యాగ్లో వేసి పెట్టుకోండి, ఎందుకంటే ఈ పిక్కలు తినడం కానీ దేనికైనా పెట్టడం కానీ ఇలాంటివి చేయకపోవడమే మంచిదండి. ఎందుకంటే ఇది మనం దీపంగా పెడుతున్నాం కాబట్టి అలాంటివి ఏమి కూడా చేయకుండా ఉంటే మంచిది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసుకోండి. దీని మధ్యలో కూడా ఇలా క్లాత్ పెడితే అది మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది, ఎందుకంటే ఇది మొత్తం వాటరీగా ఉంటుంది కదండి. అందుకని మొత్తం ఒక పొడి క్లాత్ కానీ లేదంటే టిష్యూ పేపర్లు కానీ తీసుకొని మొత్తం తుడిచేసుకోండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ రెండిట్లకి కూడా నిండుగా బయట లోపల అంతా కూడా పసుపునైతే రాసుకోండి. లోపల మనం గుజ్జు తీసాం కదా అక్కడ మాత్రం పసుపు రాయకండి, ఇంక మొత్తం అంతా కూడా పసుపు రాసేసుకోండి. ఆ తర్వాత కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోండి. అయితే నేను ఇక్కడ కుంకుమని వాటర్లో కలిపి ఉంచుకున్నాను కాబట్టి దీంతోనే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. మీరు పొడి కుంకుమతో అయినా సరే బొట్లు పెట్టుకోవచ్చండి. ఇలా చుట్టూ కూడా బొట్లు పెట్టుకోండి. అయితే ఈ కూష్మాండ దీపాన్ని ఎవరు పెట్టుకోవాలని అంటే ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి. దీనికి ఆచారం, మానవాయితీ, సాంప్రదాయం ఏమీ కూడా అవసరం లేదు. ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నవారైనా సరే ఈ కూష్మాండ దీపాన్ని పెట్టుకోవచ్చు. అయితే ఈ కూష్మాండ దీపాన్ని ఎప్పుడు పెట్టుకోవాలండి అని అంటే అష్టమి తిథి రోజున మీరు అష్టమి తిథి ఎప్పుడైతే ఉంటుందో అంటే ముందుగా అష్టమి తిథి అయితే చూసుకోవాలండి. అష్టమి తిథి ఉదయం వేళల్లో ఉంటే ఉదయం వేళల్లో పెట్టుకోవాలి, అదే సాయంత్రం వేళల్లో ఉన్నట్లయితే సాయంత్రం వేళల్లో పెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చు. అయితే దీపం పెట్టుకోవడానికి ఏదైనా ఉపవాసం లాంటిది ఏమైనా ఉండాలనంటే దీపం పెట్టుకునేంత వరకు ఉపవాసం ఉంటే సరిపోతుందండి, తర్వాత ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదు. కానీ కొన్ని నియమాలు అయితే పాటించాలి. అదేంటంటే నాన్ వెజ్ తినకుండా ఉండాలండి. ఇంకా మీరు ఉండగలిగితే అల్లం వెల్లుల్లి కూడా తినకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా కాలభైరవ స్వామి గురించి చెప్పాలంటే పరమేశ్వరుడి ఉగ్ర రూపమే కాలభైరవ స్వామి. దుష్టులను సంహరించడం కోసము, సమస్యలను నిర్వీర్యం చేయడం కోసమే ఆయన ఉగ్ర రూపం ధరించారని చెబుతారండి. ఒక సమయంలో ఆ బ్రహ్మదేవుడు త్రిమూర్తులందరిలోకి తానే గొప్ప అని భావించాడట. తనకి బ్రహ్మ విద్య తెలుసు కాబట్టి జీవులను సృష్టిస్తాను కాబట్టి తనే అధినాయకుడని గర్వించాడట. ఆ గర్వంలోనే శివుణ్ణి చులకనగా చూశాడు. దాంతో పరమేశ్వరుడు కోపించి కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఆ కాలభైరవుడు బ్రహ్మదేవుని 5వ తలను ఖండించాడు. దాంతో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. కాలభైరవుని ఆరాధనతో మనలోని గర్వం కూడా అణిగిపోతుందని ఈ ఉదాంతంలోని అంతర్గత బోధ. ఇంకా ఇప్పుడు దీపం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నానండి. అయితే చాలామంది కల్లుప్పు కూడా వెయ్యరండి, మామూలుగానే ఈ గుమ్మడికాయలు పెట్టేసి దీపం అయితే వెలిగిస్తారు. అయితే ఈ కల్లుప్పు ఎందుకు వేస్తారంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి. అలాగే నరదిష్టి మనకి కానీ మన ఇంటికి కానీ నరదిష్టి ఉన్నట్లయితే అన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని ఈ కల్లుప్పునైతే వేస్తారు. పైగా ఈ కల్లుప్పు
కల్లుప్పు వేయడం వలన ఈ గుమ్మడికాయలు అనేవి తిరగబడకుండా కరెక్ట్గా నించుంటాయనే ఉద్దేశంతో కూడా వేస్తారండి. అయితే ఈ కల్లుప్పు అనేది మొత్తం 3 దోసెలు అయితే వేసుకోండి. అయితే ఇది కొత్త ఉప్పే తీసుకోవాలని అంటే కొత్త ఉప్పు తీసుకుంటే మంచిదండి. లేదంటే మీ ఇంట్లో ఉన్న ఉప్పు వాడినా పర్వాలేదు. అయితే మీరు వాడుతున్నది కాకుండా పక్కన ఉన్నది మీరు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు అయితే వేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్న ఈ గుమ్మడికాయలు ఉన్నాయి కదండి, ఈ గుమ్మడికాయలు అయితే దీనిపైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీరు దీపం వెలిగించుకోవాలనుకుంటే వెలిగించి మీరు పూజనైతే చేసేసుకోవచ్చండి. లేదు మాకున్న గ్రహ దోషాలకి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరం అవ్వాలి అని అనుకుంటే ఇలా ఈ దీపం చుట్టూ కూడా నవధాన్యాలు వేసుకోండి. నవధాన్యాలు వేయడం వలన మనకున్న గ్రహానికి సంబంధించిన దోషాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ దీపం వెలిగించిన వారికే కాదండి, మన ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఈ దీపం వర్తిస్తుంది. అందరికీ ఉన్న గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని కొద్దిగా నవధాన్యాలు తీసుకున్నా సరే ఈ విధంగా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 20 రూపాయల నవధాన్యాలు అయితే తెచ్చుకున్నానండి. ఇవైతే సరిపోతాయి. ఇక్కడితో అయినా సరే మీరు దీపం అయితే పెట్టేసుకోవచ్చండి. అయితే నేను తర్వాత నువ్వులు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి నల్ల నువ్వులు. ఈ నువ్వులు కూడా దీపం దగ్గర వేస్తే మనకున్న శని దోషాలు, శని బాధలు, శని తాలూకా సమస్యలు అన్నీ కూడా దూరం అవ్వాలంటే ఈ నల్ల నువ్వులు అయితే దీపం దగ్గర వేసుకోవాలి. అయితే కొంతమంది ఇంట్లో వెలిగించే దీపం దగ్గర అయితే ఈ నువ్వులు అయితే వెయ్యరండి. ఇంటి బయట గడప దగ్గర పెట్టుకునే దీపం దగ్గర అయితే వేసుకుంటారు. మీరు వెయ్యాలనుకుంటే వేయొచ్చండి. నేను ఇక్కడ అన్నీ మీకు చూపించాలి కాబట్టి నేను వేసి చూపిస్తున్నాను. ఇంకా దీపారాధన కోసం నువ్వుల నూనె వాడితే చాలా చాలా మంచిదండి. అందుకని నువ్వుల నూనె తీసుకొని దీంట్లో వేసుకోండి. ఇప్పుడు దీపారాధన కోసం ఒత్తి మీ దగ్గర ఏదైనా అఖండ దీపం తాలూకా ఒత్తి ఉంటే అది పెట్టుకోండి. లేదు అంటే మీ దగ్గర మామూలు ఒత్తులే ఉన్నాయని అనుకుంటే అవే కొద్దిగా కొన్ని ఎక్కువ తీసుకొని ఒక అఖండ దీపంలా చేసుకొని ఈ దీపంలో పెట్టుకోండి. అయితే నా దగ్గర ఇలా అఖండ దీపానికి సంబంధించిన ఒత్తులు ఉన్నాయి కాబట్టి 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి పెట్టుకుంటున్నాను. ఒక దాంట్లో ఒక ఒత్తి వేసుకుంటే సరిపోతుందండి. అంటే ఒక జ్యోతి వెలిగేటట్టు వేసుకోండి. ఇప్పుడు దీపాన్ని మీరు పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇలా మీరు 9 అష్టములు కానీ 16 అష్టములు కానీ చేసేటప్పుడు మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చినట్లయితే ఆ నెల వదిలేసి నెక్స్ట్ నెల నుండి మీరు కంటిన్యూ చేయొచ్చండి. అయితే ఈ దీపాన్ని సూతకంలో ఉన్నవారు పెట్టుకోకూడదండి. అలాగే గర్భవతులు కూడా ఈ దీపాన్ని పెట్టకూడదు. ఇంకా ఇక్కడ నేను ఈ గుమ్మడికాయ దీపాలతో పాటుగా నేను ఇంకో 2 నిత్య దీపాలు కూడా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ముఖ్యంగా మనం ఈ గుమ్మడికాయ దీపాన్ని మనం స్వామివారిగా భావించి ఆ గుమ్మడికాయకే పూజ అనేది చేస్తామండి. అందుకని ముందుగా ఆ స్వామివారు అందులోనే ఉన్నట్టుగా భావించి ఆ దీపం అయితే పెట్టుకుంటాము. ఇంకా ఆ దీపంలోని స్వామివారు ఉంటారు కాబట్టి స్వామివారి దగ్గర మళ్ళీ నిత్య దీపాలు అనేవి పెట్టుకోవాలి కాబట్టి అందుకని ఇక్కడ 2 కుందుల్లో దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. అలాగే ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడిని కూడా పూజలో పెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ నేను ఈశ్వరుడు ఫోటో పెట్టుకోమని చెప్పాను కదండి. మీరు ఫోటో లేకపోయినా సరే మీరు ఈ దీపాలు అయితే పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. స్వామివారి ఫోటో ఉండాలి, విగ్రహం ఉండాలని ఏమీ లేదు. ఎందుకంటే మనం ఈ దీపంలోనే ఆ స్వామివారిని చూసుకుంటాం కాబట్టి మనకి ఆ స్వామివారు ఈ దీపంలోనే ఉంటారనే భావన చేసి పూజనైతే చేసుకోవాలి. ఇలా మీరు అన్నీ పెట్టేసుకున్నాక ఇప్పుడు దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన ఏకాహారతితో కానీ అగరబత్తితో కానీ చేసుకోండి. ముందుగా మనం గుమ్మడికాయ దీపాలు అయితే పెట్టుకున్నాం కదండి, అవి వెలిగించుకోవాలి. ముందుగా స్వామివారు ఉన్న తర్వాతే మనం నిత్య దీపాలు పెట్టుకోవాలి కాబట్టి ముందుగా ఈ దీపాలు వెలిగించుకున్న తర్వాత మనం పెట్టుకున్న ఈ చిన్న కుందుల దీపాలు కూడా వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్న తర్వాత ఈ దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఆ తర్వాత వినాయకుడి పూజనైతే చేసుకోండి. ముందుగా మీరు ఎన్ని నెలలు ఈ దీపాన్ని పెట్టుకోవాలనుకుంటున్నారో ముందుగా ఆ వినాయకుడికి చెప్పుకొని పూజలో ఎలాంటి ఆటంకం రాకుండా చూడు తండ్రి అని ముందుగా ఆ స్వామివారికి విన్నవించుకోండి. ఇలా వినాయకుడిని పూజించుకున్న తర్వాత ఇప్పుడు కాలభైరవ స్వామికి ఆహ్వానం పలికి స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు వేసి ముందుగా ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారికి పువ్వులతో కానీ లేదంటే అక్షింతలతో కానీ స్వామివారి అష్టోత్తరాలు చదువుకోండి. అయితే ఈ రోజున మరీ ముఖ్యంగా చదవాల్సింది ఏంటంటే కాలభైరవాష్టకం చదువుకోవాలి. అది కూడా 11 సార్లు చదువుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే మా దగ్గర ఇవేమీ లేవండి, మరి మా దగ్గర బుక్స్ లేవు అని అనుకుంటే మీరు గూగుల్ చేసినా సరే వస్తాయండి. లేదంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అవైనా సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది.
అయితే మేము చదువుకోలేమండి, మాకు నోరు తిరగదని అనుకుంటే కనీసం మీరు విన్నా సరిపోతుందండి. మీరు సెల్ ఫోన్లో పెట్టుకొని వింటూ పూజనైతే చేసుకోండి. లేదంటే ఓం భైరవాయ నమః అనే మంత్రం చదువుకొని మీరు పూజ చేసుకున్నా సరిపోతుందండి. ఇలా అక్షంతలతో స్వామివారిని పూజించిన తర్వాత ఇప్పుడు స్వామివారికి అగరబత్తులతో ధూపం ఇచ్చి నైవేద్యం సమర్పించాలండి. ఈరోజు ముఖ్యంగా స్వామివారికి గారెల్ని నైవేద్యంగా నివేదన చేస్తారండి. అలాగే స్వామివారికి ఎండు ఖర్జూరాలు కూడా నైవేద్యంగా నివేదన చేస్తారు. అయితే ఇవి 7 కానీ 8 కానీ ఖర్జూరాలు తీసుకొని నైవేద్యంగా నివేదించవచ్చు. అయితే ఈ రోజున గారెలను కూడా మీరు స్వామివారికి పెట్టిన తర్వాత ఈ గారెల్ని మాలగా చేసి సునకానికి వేస్తారండి. అది కూడా నల్ల కుక్క ఉంటుంది కదండి, నల్ల కుక్కకి వేస్తే చాలా మంచిది. అలాగే మీరు చేసిన గారెలు ఆ నల్ల కుక్కకి పెడితే ఇంకా మంచిదండి. ఆ స్వామివారి వచ్చి స్వీకరించినట్టుగా భావించినట్టు అవుతుంది. నల్ల కుక్కలకే కాదండి, మీ దగ్గర ఉన్న ఏ కుక్కలకైనా సరే మీరు ఈ రోజుని ప్రసాదం అయితే పెట్టొచ్చు. అలాగే ఈ ప్రసాదాన్ని మీరు కూడా తినాలండి. ఇంకా స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీరు ఏ సమస్య అయితే బాధపడుతున్నారో ఆ సమస్య స్వామివారికి చెప్పుకోండి. ఎన్ని నెలలు ఈ దీపాన్ని పెట్టుకుంటారు అనేది ఆ స్వామివారికి చెప్పుకొని, అలాగే మీ మనసులో ఉన్న కోరిక సమస్య ఏదైనా సరే వెంటనే నెరవేరాలి తండ్రి అని ఆ స్వామివారికి చెప్పుకోండి. నమ్మకంతో చేయండి, తప్పకుండా నెరవేరుతుంది. ఇంతటితో పూజ పూర్తవుతుందండి. ఇంకా మనం పెట్టుకున్న ఈ దీపాలు దాంట్లో ఆయిల్ ఉన్నంత వరకు అది వెలుగుతూ ఉంటుందండి. ఒకవేళ అది మధ్యలో గగనం అయిపోయినా సరే ఏమీ పర్వాలేదు, మళ్ళీ మీరు వెలిగించుకోవచ్చండి. ఎందుకంటే లోపలంతా తడి ఉంటుంది కాబట్టి ఏమీ ప్రాబ్లం ఏమీ కాదు. మళ్ళీ మీరు వెలిగించుకొని ఆ దీపం ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు అలా వదిలేయండి. నేనైతే ఈ పూజని అంటే ఈ కాలభైరవాష్టమి రోజున కూష్మాండ దీపాన్ని ఇంట్లో ఎలా పెట్టుకోవాలనేది చూపించానండి. ఇప్పుడు గడప దగ్గర ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. గడప దగ్గర మీరు పూజ చేసుకునేటప్పుడు ఇలా గడపకి మధ్యలో ఇలా 2 దీపాలు పెట్టుకొని పూజనైతే చేసుకోండి. అయితే ఇక్కడ వినాయకుడిని అది పెట్టుకోవాలని అంటే అవసరం లేదండి. దీపాలు వెలిగించేటప్పుడే వినాయకుడిని మనసులో తలుచుకొని మీరు పూజనైతే చేసుకోండి. దీపం వెలిగించుకున్న తర్వాత పూజను అంతటిని ఎలా చేశానో ఆ విధంగా ఇక్కడ పూజనైతే చేసుకోవాలండి. పూజ అంతా అయిన తర్వాత దీపాలని ఇలా గడపకి చెరువు వైపు అటొకటి ఇటొకటి పెట్టేసుకోండి. ఎందుకంటే మధ్యలో ఉంటే మనకి అటు ఇటు వెళ్ళడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అవి దీపాలు వెలుగుతూ ఉంటాయి కాబట్టి అటు ఇటు కూడా పెట్టేసుకుంటే అది వెలిగినంతసేపు వెలిగి తర్వాత గగనం అయిపోతుంది. ఇలా ప్రతి నెలలో వచ్చే బహుళ అష్టమి రోజున ఈ కూష్మాండ దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ దీపాల కొండెక్కిన తర్వాత ఈ గుమ్మడికాయని అలాగే దాని కిందనే వేసిన ఉప్పుని నవధాన్యాలని ఇంకా మొత్తం ఈ ప్లేట్తో సహా ఒక బ్యాగ్లో పెట్టేసుకొని వీటిని ఏదైనా పారే నీటిలో వదిలిపెట్టేయండి. అలాగే ఈ గుమ్మడికాయ మధ్యలో గుజ్జు తీసాం కదండి, దాన్ని కూడా మీరు పారే నీటిలోనే దీంతో పాటే వదిలిపెట్టేయండి. మాకు అలా వీలు కాదండి అని అనుకుంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదంటే చెట్లు మొదట్లో కానీ ఏదైనా చెట్లు అవి ఉంటాయి కదండి ఎక్కువగా ఎవరు చూడని చోట కానీ వీటిని పెట్టేయండి. ఈ విధంగా కాలభైరవాష్టమి రోజున స్వామివారికి పూజ చేసుకోవాలి. అలాగే అష్టమి రోజుల్లో ఈ విధంగా కూష్మాండ దీపం అయితే పెట్టుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చింది, ఎంతో కొంత ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.